రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు తీర్చాల్సిన ప్రభుత్వం రోజు రోజుకు వాటిని పెంచుతూ ఉన్నది. రోజుకొక కొత్త పద్ధతి పెట్టి, రోజుకొక కొత్త కథ చెప్పి రైతుల మీద ఇంకింత భారం మోపుతా ఉన్నది. వాస్తవానికి గతంలో రైతులు నేరుగా సొసైటీల దగ్గరనో, ఫర్టిలైజర్ షాపుల దగ్గర పోయి యూరియా తెచ్చుకునేవాళ్ళు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. యూరియా స్టాక్ లేక సరిపోక రైతులు రాత్రింబవళ్ళు వాటి దగ్గర పడిగాపులు కాల్చే పరిస్థితి వచ్చింది. సో అక్కడి వరకు అయిపోయింది. ఇన్ని రోజులు అది నడిచింది. ఇప్పుడు కూడా ఈ సీజన్లో మళ్ళీ యాసంగికి సంబంధించి రైతులు క్యూ కడతా ఉన్నారు. ఈ సమయంలో యూరియా యాప్ అని చెప్పి, యూరియా బుకింగ్ యాప్ అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చింది, మొబైల్ యాప్ తీసుకొచ్చింది ప్రభుత్వం. సో అది కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తే అది కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. అందులో సరిగా డేటా లేకపోవడం, కొన్ని జిల్లాల పేర్లు లేకపోవడం, ఊర్ల పేర్లు లేకపోవడం, అది వాడడం రైతులకు ఇబ్బందిగా మారడం. ఎందుకంటే చాలామంది రైతులకు స్మార్ట్ ఫోన్స్ ఉండేవి, అసలు ఫోన్లు కూడా ఉండేవి చాలామందికి. సో వాళ్ళ యూరియాని బుక్ చేసుకోవడం ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా రైతులకు ఇబ్బంది వచ్చింది. సో అదే అటర్ ఫ్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త కథ ముంగటేస్తున్నారంట. అదేంటి అంటే యూరియా కార్డు, రేషన్ కార్డు లాగా యూరియా కార్డు. మనం రేషన్ షాప్కి రేషన్ కార్డు పట్టుకొని పోయి రేషన్ బియ్యం తెచ్చుకున్నట్టుగా ఇప్పుడు యూరియా కార్డు పట్టుకొని ఫర్టిలైజర్ షాప్కు, సొసైటీకి పోయి యూరియా తెచ్చుకోవాలన్నట్టు. మరి ఇది ఎట్లా వస్తుంది అయ్యా యూరియా కార్డు అంటే, మళ్ళా ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్, మన ఫోటోలు ఇవన్నీ కూడా జిరాక్సులు తీసి అవన్నీ పట్టుకొని పోయి మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీస్ కన్నా ఇంకొకను లైన్ కట్టాలి. మనం ఫస్ట్ పోయి లైన్ కట్టాలి. లైన్ కట్టి ఇవన్నీ మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక కార్డు తయారు చేసి ఇస్తారు మనకి. అగ్రికల్చర్ సంబంధించినటువంటి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, మనం పోయి మళ్ళీ క్యూ కట్టాలి. డైరెక్ట్ రాదు, ఏది కూడా మన ఇంటికి రాదు. ఇప్పుడు గతంలో రైతు బంధు ఇంటికి వచ్చింది, యూరియా కూడా ఎవరికో చెప్పి పంపిస్తే ఇంటికి వచ్చింది. కానీ ఇప్పుడు అట్లా రాదు. ఇప్పుడు పోయి లైన్ కట్టాలి, లేదు అంటే తిప్పలు పడాలి, లేదు అంటే మళ్ళీ లైన్ కట్టాలి. సమస్య తీరడానికి కూడా లైన్ కట్టాలి. యూరియా తెచ్చుకోవడానికి లైన్ కట్టాలి, ఆ యూరియా కార్డు కోసం లైన్ కట్టాలి. అగ్రికల్చర్ ఆఫీస్ కాడ పోయి లైన్ కడితే ఈ మన డాక్యుమెంట్లు అన్ని ఇచ్చి జిరాక్స్లన్నీ మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక కార్డు తయారు చేసి యూరియా కార్డు అని మన చేతిలో పెడతారు. చేతిలో పెట్టినాక దాన్ని పట్టుకొని పోయి మనం సొసైటీకి ఇంకొకటికి పోతే మళ్ళీ సొసైటీ దగ్గర పోయి లైన్ కడితే అప్పుడు మనకి యూరియా వస్తుంది. ఇది సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. అంటే ఒక రోగాన్ని తగ్గించమని అడిగితే కొత్త ఇంకొక 2-3 రోగాలు యాడ్ చేస్తున్నారు. వీళ్ళు 2-3 రోగాలు మన మీద నొక్కుతున్నారు. అంటే ఒక సులభంగా ఈజీగా ఉన్న ప్రాసెస్ని ఇంకింత క్లిష్టతరం చేసుకుంటా, సంక్లిష్టం చేసుకుంటా, రైతులను ఇబ్బందుల పాలు చేసుకుంటా, రైతులను లైన్లో నిలబెట్టుకుంటా ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉన్నదో, ఏ స్థాయిలో వాళ్ళని గోసపుచ్చుకుంటా ఉన్నదో మనం రోజు చూస్తూనే ఉన్నాం. యాప్ పేరుతో జరుగుతున్నటువంటి అది కావచ్చు, యూరియా బస్తాలు దొరకక వాళ్ళు లైన్లో ఇబ్బందులు పడుతున్నది కావచ్చు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ స్కీమ్ తీసుకొచ్చి యాప్ను పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు పోయి జిరాక్స్ సెంటర్ వాడు బతుకుతాడు, అక్కడ పోయి ఇంకొకటి బతుకుతాడు, మధ్యలో దళారీ కూడా బతుకుతాడు. నీకు యూరియా కార్డు ఇప్పిస్తాను ఇంకోడు, నీకు కార్డు ఇప్పిస్తాను ఇంకోటి, మధ్యలో పోయి వాడు 500-1000 రూపాయలు తీసుకొని వాడు బతుకుతాడు. అంటే ఈ బ్రోకర్ దందా పెరుగుతుంది మధ్యలో. రైతుకి ఏదైనా రైతు గౌరవంగా రైతుకి ఇచ్చే ప్రయత్నం చేయాలి. రైతు పోగానే దుకాణం దగ్గర పోగానే యూరియా బస్తాల ఇంకొకటి అందుబాటులో ఉండే సదుపాయం కల్పించాలి. రైతు తీసుకొని పోయి చేసుకోగలుగుతాడు. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ధరని తీసేసి వీళ్ళు కొత్తగా వెబ్సైట్ తీసుకొచ్చారు. మరి ఆ వెబ్సైట్ తీసుకొచ్చినప్పుడు అందులో రైతుల డేటా అంత ఉంది కదా, దాని ప్రకారం డైరెక్ట్ కార్డులు ఇష్యూ చేయొచ్చు కదా. లేదు, వీళ్ళు పోయి మళ్ళీ లైన్లో అన్ని జిరాక్సులు పెట్టాలి, మళ్ళీ లైన్లో నిలబడాలి, మళ్ళీ ఆ కార్డు తెచ్చుకొని పోయి మళ్ళీ సొసైటీ దగ్గర లైన్లో నిలబడాలి. ఇగో ఇది రైతుల గోస తెలంగాణలో. ఎరువుల కోసం నిలబడాలి, విత్తనాల కోసం నిలబడాలి లైన్లో, వడ్లు అమ్ముకోవడానికి నిలబడాలి, వడ్లు అమ్మినాక వాటిలో ఎక్కించుకోవడానికి నిలబడాలి, అదైపోయాక ఆ డబ్బులు రావడానికి నిలబడాలి. అంటే ఇన్ని తిప్పలు పెడతా ఉన్నారు రైతులని. అంటే సులభతరంగా ఉండాల్సిన వాటిని సులభతరాన్ని తొలగించి రకరకాల గిమ్మిక్కులు చేసుకుంటే రైతులను ఇంకెంత గోస పెడుతున్నారు తప్పితే రైతులకు అక్కడికి వచ్చే పనులు, రైతులను గౌరవించే పనులు ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపించట్లేదు.